కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. తినండి బిడ్డ. ఈడికి ఎందుకు వచ్చినావన్నా? నేను వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను రాలేదు, నీ మొగుడే నన్ను ఇక్కడకు వచ్చేలా చేసి పూడ్చిండు. అన్న ఈడ నా బిడ్డలు ఉండాలి. ఏరన్నా బిడ్డ బిడ్డ బిడ్డ. అమ్మా శ్రీవల్లి, నువ్వు భయమే మాత్రం పడకమ్మా. నీ పిల్లలు నా దగ్గర భద్రంగా ఉండి పూడ్చినారు. అదిగో అటు చూడు. బిడ్డ 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 బిడ్డ. డ్రైవర్ అన్న తలుపు తీయన్నా. డ్రైవర్ అన్న బిడ్డ. అన్న అన్న నా మొగుడు నీ కాడ అప్పు చేసినట్టు కదా. ఇంకా పైసలు ఎవరు నేను ఇస్తా. నా బిడ్డలు ఎడవన్నా, నీ కాలు మొక్తా అన్నా, నీకు దండం పెడతా. నాకు కావాల్సింది దుడ్లు కాదు, బిడ్డ. అదే స్వీటీ. ఏందన్నా నువ్వు అనేది? అరే నీకు తెలియదు కదా, నీ మొగుడు స్వీటీని నాకు బేరం పెట్టి పూడ్చుండాడు. బిడ్డను తెచ్చిస్తానని నా దగ్గర చాలా దుడ్లు తీసుకొని పూడ్చుండాడు. లే అన్నా, నా మొగుడు గట్ల చేయడు. వాడు మారిపోయిండు. ఇన్నేళ్లుగా ఆడితో కాపురం చేస్తుంటివి, వాడు ఎలాంటోడో కనిపెట్టలేకపోయావు కదా. నిన్ను చూస్తా ఉంటే నాకు జాలేసి పూడుస్తా ఉండది. నీ మొగుడు మామూలోడు కాదు, మాయలోడు. అరే నేనే కంత్రి అంటే ఆడు నాకంటే పెద్ద కంత్రిగాడు. నా దగ్గర తీసుకున్న అప్పు కట్టకుండా బిడ్డ పేరు చెప్పి వేలకు వేలు దుడ్లు పట్టుకొని పోయినాడు. నేను వెంటనే దుబాయ్ షేక్కి బిడ్డనిచ్చి పొడసాలా. టైం ఇల్లే. మర్యాదగా నీ పెద్ద బిడ్డ నాకు అప్పచెప్పి ఈ పిల్లల్ని తెచ్చుకో. అదిదా డీలు. లేదంటే ఈ పిల్లల్నే కాదు మీ అందరినీ సంపి పూడుస్తా. పురింజదా? అన్నా 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 నా బిడ్డలు ఇడువన్నా. అన్నా అన్నా నా బిడ్డలు ఇడువన్నా. వాళ్ళు పొద్దుటి నుంచి ఏమీ తెలియదన్నా. దారిలో బిర్యానీ పెట్టించి పుడుస్తానే. అన్నా 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 ఆగన్నా. అన్నా అన్నా బిడ్డ 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 బిడ్డ. భగవంతుడా బిడ్డ. वही है लड़की झांसी।
మేడం ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా? ఎవరు మీరు? మా గురించి ఎందుకు మేడం, ఈ అడ్రస్ చెప్పండి మేడం. ఏయ్ ఎలా? వదలండి, వదలండి. ఝాన్సీ గారు లేరేంటి? తను పంపించిన లొకేషన్ ఇదేగా. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. ఝాన్సీ గారు ఫోన్ ఇక్కడే పడుంది ఏంటి? ఏమై ఉంటుంది? ఝాన్సీ గారు, దాకటి నుంచి కారు అక్కడే ఉంది. ఆ కారులో ఎవరో ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. పోనీ ఝాన్సీ, చూడు, నీకేం భయం లేదు. పిన్ని బాబాయ్ ఇంటికొచ్చేస్తున్నారు. ఓకేనా? కంగారు పడొద్దు. ఏమైందండి? ఆ రాజయ్య స్వీటీ నిమ్మని ఇంటికి వచ్చాడంట, గొడవ చేస్తున్నాడంట. ఓ మై గాడ్, మనం త్వరగా ఇంటికి వెళ్దాం పదండి. సరే తీసుకోండి. దుబాయ్ ఇచ్చిన గంట గడువు అయిపోతుంది. ఇంకా జామ్ చేస్తే వాళ్ళు ఏడికే వచ్చేస్తారు. వాళ్ళు రాకముందే బిడ్డను దొరకబోవాలి. సారు, నా బిడ్డ నాకు ఇస్తారా ఇవరా? ఏంది నాటకాలు? రేయ్, మర్యాదగా మాట్లాడు. నీ దగ్గర నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మరి లేకపోతే ఏందా ఇది? మా బిడ్డను మాకు అప్పచెప్పమని కోర్టు చెప్పింది కదా. కానీ బిడ్డ కాబరా పడుతుంది, తర్వాత పంపిస్తామంటే ఫోన్లే అని ఇచ్చేసిన. ఇప్పుడు నా బిడ్డ నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఇదిగో ఈసారేమో ఎట్లా పడితే అట్లా కొట్టబట్టే. ఏంది సార్ ఈ అన్యాయం? రేయ్, నీ బిడ్డ ఇక్కడ ఎవరికి అవసరం లేదు. అదిగో లోపల గదిలో నీ బిడ్డ ఉంది, వెళ్ళి నువ్వే తనని తీసుకొచ్చుకోపో.
అట్నే సారు అట్నే. రేయ్, అరే, ఎక్కడికి రా, వదులు చంద్ర? సారు, ఆగు, వదులు. చంద్ర, రేయ్, చంద్ర. బిడ్డా బిడ్డా రా బిడ్డ పోదాం బిడ్డా. అమ్మా తను వచ్చేస్తున్నాడమ్మా. అమ్మా వచ్చేస్తున్నాడమ్మా. లేదు రాడు. నన్ను తీసుకెళ్ళిపోతాడు. లేదమ్మా స్వీటీ. వచ్చేస్తున్నాడమ్మా. నన్ను తీసుకెళ్ళిపోతాడు. లేదమ్మా నన్ను దాటి ఎవరు రారు. నేనున్నాను. నిన్ను ఎవరు తీసుకెళ్లేరు. రాని చూస్తా. బిడ్డా మేడం నా బిడ్డనివ్వండి. రేయ్ బిడ్డ లేదు ఏమీ లేదు. ఇక్కడి నుంచి వెళ్ళావు. లేదు మేడం నా బిడ్డ నాకు కావాలి. ఏయ్ దగ్గరికి రావద్దు. దగ్గరికి రావద్దని చెప్తుంది నీకే. పో బయటికి. జరుగురి మేడం. చెప్తే అర్థం కావట్లేదా? పో బయటికి ముందు. అరే జరుగురి మేడం. చెప్పేది నీకే. చంప పగల కొడతాను. పో బయటికి. మర్యాదగా వెళ్ళు. అరే జరుగురి మేడం జరుగురి. వదలు. ఏయ్, వదలు. రా. వదలు. ఏయ్, వదలమంటున్నానా? వదలు. వదలు. చెప్తున్నాను కదా వదలు. వదలు. రా బిడ్డ, రా. వదలు. స్వీటీ. ఏయ్, స్వీటీ. రా బిడ్డ. స్వీటీ. తీసుకెళ్ళిపోతున్నాడు. చంద్రాన్ని చెప్పేది స్వీటీని పంపించొద్దు మృణాల్ని. వద్దు. ఆ రాజే మంచివాడు కాదని గౌతమ్ చెప్పాడు. వాడు వచ్చేస్తున్నాడు. స్వీటీని రాజేతో పంపించొద్దని వాడు చెప్పాడు మృణాల్ని. వద్దు. ఇక చాలా ఆపుకమలా. మావయ్య నా మాట నమ్మండి మావయ్య. వాడు మంచోడు కాదు. స్వీటీని వాడితో పంపించొద్దు. కమలా నువ్వు ఇంకేం మాట్లాడుకో. రాజయ్య నువ్వు తీసుకుని వెళ్ళిపో. అయ్యో స్వీటీ. స్వీటీ. రాజయ్య వదులు. రాజయ్య
బిడ్డని ఇడు. నేను ఎడువా చంపుకో. రేయ్ స్వీటీని కనింది నేనే, కానీ దాని తల్లి మాత్రం ఝాన్సీ మేడము. ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? అవు మేడము, ఝాన్సీ మేడమే స్వీటీ తల్లి. నా మొగుడు నా బిడ్డని చెత్త కుప్ప కాడ హిడిసేసినప్పుడే దాని ప్రాణం పోవాల్సింది. కానీ అప్పుడు ఝాన్సీ మేడము తొలిసారి నా బిడ్డనెత్తుకొని ప్రాణం పోసింది. అందుకే ఝాన్సీ మేడమే దాని అసలు తల్లి. తర్వాత వాళ్ళ అక్క బావలతో దత్తత తీసుకునేలా చేసి నా బిడ్డకి వాళ్ళని అమ్మ నాన్నల్ని చేసింది. అప్పుడు మళ్ళీ ఇంకో తాప తల్లి అయ్యిండ్రు. మళ్ళా బిడ్డకి ఒంట్లో బాగలేనప్పుడు సాధకున్న అమ్మ నాన్న లేకపోయినా తను ఒంటరిగా బిడ్డ పానం కాపాడడానికి ఎంత మందితో ఎదురేదిందో అందరికీ తెలిసిందేగా. చివరికి బిడ్డని కాపాడిండ్రు. బిడ్డ కన్న తల్లంటే తను, నేను కాదు. బిడ్డ నాకొద్దు, ఝాన్సీ మేడం కాడే ఉండాలా. గదే గదే న్యాయం. లేదు శ్రీవల్లి, స్వీటీని నువ్వే తీసుకెళ్ళాలి. అది కోర్టు ఆర్డర్. అంతేకాకుండా నీ ప్రాణాలు లెక్క చేయకుండా నీ బిడ్డని కాపాడుకున్నావు కదా. కాపాడుకున్నా కాదనట్లే. నేను కాకపోయినా ఆకాశం నుంచి అమ్మని దించేదే సరే బిడ్డకి వైద్యం చేయించేటోళ్ళు ఝాన్సీ మేడము. ఝాన్సీ మేడం ప్రేమ ముందు నా పేగు బంధం చాలా చిన్నది మేడం. అందుకే చెప్తున్నా, స్వీటీ నాకొద్దు. తనెప్పటికీ ఝాన్సీ మేడం బిడ్డే. తల్లి బిడ్డల్ని వేరు చేసే పాపం నాకొద్దు మేడము. అది కాదు శ్రీవల్లి, కోర్టు ఆర్డర్ ఇచ్చాక
ఇప్పుడు నువ్వు వద్దంటే ఎలా? గదంతా నాకు తెలియదు మేడం. గీ ముచ్చట ఏ పోలీస్ స్టేషన్లో ఏ కోర్టులో చెప్పమన్నా చెప్తా. పడకు, నేను నిన్ను తోలుకపోను. నువ్వు నీ అమ్మ కాడి ఉండు. నాది మట్టి బతుకు, మురికి బతుకు. నా కాడొద్దు. కానీ నువ్వు నన్ను తప్ప నోరారా అమ్మ అని పిలిస్తే వినాలనుంది బిడ్డ. ఒకే ఒక్కసారి అమ్మా అనమ్మా. ఇక ఏ నుంచి దూరంగా వెళ్ళిపోతా. మళ్ళీ నీ కంటికి కనిపించదు. నా తల్లి కదూ, మహాలక్ష్మి కదూ, అమ్మా అనమ్మా. కథ విని మేడము, నా బిడ్డ మీ మాట ఏంటది? దాన్ని నేను 9 మాసాలు మోసి కన్ననే గాని గిరినం దాకా దాని నోటంట అమ్మా అనే పిలుపుకి నోచుకోలే. తప్ప అమ్మా అనమని బిడ్డకి చెప్పుండ్రి మేడము. గది జీవితాంతం యాదుంచుకుంటా. ఒక్కసారి అమ్మాని పిలువు. పిలువు స్వీటీ. అమ్మా. కడలిలో తుని నేను చూస్తున్నా, కడుపులో నిన్ను మోయకున్నా, అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా, నిన్ను చూస్తున్నా. జరగని జరగదు ఇంకో తాపానమ్మా. అమ్మా నమ్మరా అమ్మని, నీ మీద నా ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతూ. చాలు బిడ్డ, నిన్ను కన్నందుకు
ఈ మాటతో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. నువ్వు నిన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బిడ్డ. వీళ్ళందరూ నిన్ను రాణి లెక్క చూసుకుంటుండ్రు. ఇప్పుడు కూడా గట్లనే చూసుకుంటారు. నువ్వు ఏడు బిడ్డవే, ఏంటి బిడ్డవే, ఏండే ఉండు బిడ్డ, ఏండే ఉండు. జరగనే జరగదు ఇక పైన పొరపాటు, నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు. నానా, కంగ్రాట్స్ నానా. థ్యాంక్స్ రా. డాడ్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా, నాన్నకి అవార్డు వచ్చింది కదా, హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇలా డల్ గా ఉన్నావేంటి? హ్యాపీ, మా జీవితానికి హ్యాపీ అనేది లేకుండా చేసావు కదమ్మా, ఇంకెలా హ్యాపీగా ఉండాలి? దేవిక, అలా అంటేవేంటి? ఎందుకా కన్నీళ్ళు? మీకు తెలీదా? చెప్పండి, మీకు తెలీదా? ఈ కన్నీళ్లకు కారణం ఏంటో మీకు తెలీదా? ఇలాంటి అవార్డులు ఎన్ని వచ్చినా, నెత్తి మీద కనకాభిషేకం చేసినా మీరు హ్యాపీగా ఉండలేరు. పైకేదో నవ్వుతూ కనిపిస్తున్నారంతే. పిల్లల ఫ్యూచర్ గురించి మీరెంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. మన బాధ కొంచెమైనా మీ అమ్మాయికి అర్థం కావడం లేదు కదండి. ఇప్పుడు నేనేం చేశానమ్మా? ప్రేమించావు కదా, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు కదా. మీరే చెప్పండి, మనం తన ప్రేమకు అడ్డు చెప్పలేదు కదా, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవద్దు అనలేదు కదా. కానీ ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా ఆ అబ్బాయిని గుడ్డిగా ఇంకా ప్రేమించడం ఏంటి? మనల్ని బాధ పెట్టడానికి తప్ప తన ఎదురు చూపుల్లో ఏమైనా అర్థం ఉందా? ఈ బాధ ఇంకెన్నాళ్ళు భరించాలి, ఎన్నేళ్లు భరించాలి? దేవిక, సమయం సందర్భం లేకుండా ఏంటిది? ఎందుకలా హ్యాపీనెస్ ని స్పాయిల్ చేస్తున్నావు? హ్యాపీనెస్? మీ హ్యాపీనెస్ ని నేను స్పాయిల్ చేస్తున్నానా? ఎందుకండి ఇంకా నటిస్తున్నారు? నటించడమేంటి దేవిక? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమండి, మీరంతా డాక్టర్స్, అంతకన్నా గొప్ప యాక్టర్స్. సిచ్యువేషన్ కి తగ్గట్టు నటిస్తుంటారు, సారీ జీవిస్తుంటారు. కానీ నేను మీలా ఉండలేనండి. దేవిక ప్లీజ్, ఈ టాపిక్ ఇంతటితో వదిలే, తర్వాత మాట్లాడుకుందాం. ఇది కరెక్ట్ టైం కాదు. ఏది కరెక్ట్ టైం కాదండి చెప్పండి. మన నిర్ణయాలు కాలానుగుణంగా ఉండాలి, అంతేకాని మొండిగా ఉండకూడదు. మీరు చాలా మంది తల్లుల ఆవేదనను మాతృత్వంగా మారుస్తున్న డాక్టర్. ఆ తల్లుల్ని కన్నవాళ్లు చాలా ఆనందంగా ఉంటారు. మనవళ్ళని మనవరాలని ఎత్తుకుని మురిసిపోతుంటారు. మరి మన జీవితంలో ఆనందం ఉందా? అసలు అలాంటి రోజులు వస్తాయంటారా? ఇప్పుడు మిమ్మల్ని మెడికల్ కౌన్సిల్ మెచ్చుకుంటుంది, ప్రభుత్వం మీ సేవను గుర్తించి అవార్డిస్తుంది, అంతా బానే ఉంది. కానీ రేపు మీరు ఇవ్వబోయే పార్టీలో వాళ్ళు మీ కూతురికి పెళ్లెప్పుడు చేస్తారు, మీ కొడుక్కి ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నటిస్తున్న ఈ నవ్వు అప్పుడు కూడా అలాగే ఉంటుందా? అది కాదు దేవిక, నేను చెప్పేది. ప్లీజ్ అండి, తన ప్రేమ గెలవడం కోసం ఒకరి ప్రేమ ఓడిపోవాలని కోరుకుంటుంది. అందుకు జీవితాంతం ఎదురు చూస్తానంటుంది మీ కూతురు. మీ కూతురికి పెళ్ళైన తర్వాతే తను పెళ్లి చేసుకుంటానంటున్నాడు మీ కొడుకు. ఏంటండి ఇది? మన పిల్లలు ఇలా తయారయ్యారేంటి? నా ఆవేదన మీకు అర్థం అవ్వడం లేదా? రోజు రోజుకి మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు భయాలుగా మారిపోతున్నాయండి. ప్రియాంక,
నీ ప్రేమను చంపుకోమనే హక్కు మాకు లేదు. కానీ కన్న వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా. నీ వల్ల, కేవలం నీ వల్ల ఈ ఇంట్లో ఎవరికీ సంతోషం అనేది లేకుండా పోయింది. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా ఈ కన్న వాళ్ళని ఏడిపిస్తూనే ఉంటావో లేదా సంతోష పెడతావో అది నీ ఇష్టం. అమ్మా ప్రియాంక, ఇవేం పట్టించుకోకు. మీ అమ్మ ఏదో ఎమోషనల్ అలా మాట్లాడింది. లేదు డాడ్, నిజంగానే నేను మీ అందరినీ చాలా బాధ పెడుతున్నా. ఐఎమ్ సారీ నాన్న. నువ్వెందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావమ్మా? మీ అమ్మ గురించి తెలిసిందేగా, తను ఏదేదో ఊహించుకుని అలా రియాక్ట్ అవుతుంది. వదిలేయమ్మా. ప్లీజ్ డాడ్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసేయండి. డాడ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. డోంట్ వరీ సిస్టర్, నేనెప్పుడు నీకు సపోర్ట్గా ఉంటాను. ఓకేనా? స్వీటీ, ఆ రోజు నీకోసం మీ బాబాయ్ తీసుకొచ్చిన చాక్లెట్స్ ఇవి. నీకు నయమయ్యాక ఇస్తానని చెప్పాను కదా, అందుకే వీటిని దాచిపెట్టాను. మాంసీ తిను. స్వీటీ, నువ్వు మరీ ఎక్కువ తినకూడదు, కొంచెమే తినాలి. ఓకేనా? పిన్ని, మరి బాబాయ్కి? సరే, మీ బాబాయ్కి కూడా ఇస్తానులే. తీసుకోండి. తీసుకోండి. వాళ్ళకి ముద్దుగా తినిపించారు కదా, మరి నాకు కూడా తినిపించొచ్చు కదా. అంటే ఇందాకే గార్డెన్లో మొక్కలు సర్దొచ్చాను, చేతులు క్లీన్గా లేవు. చూడండి. వద్దులేండి, ఏదో ఆశపడి అడిగాను. ఇలా ఇవ్వండి, నేనే తింటాను. ఆకాశమే నువ్వని, నీలి మేఘం నేనని, నీలో నన్నే దాచుకోన నువ్వే నేనని. చందమామే నువ్వని, వెన్నెలేమో నేనని, నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని. డాడ్, మమ్మీని తలుచుకుంటూ మీరెంత కుమిలిపోతున్నారో నాకు అర్థం అవుతుంది డాడ్. ఆ శివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నట్టు మీరు ఎంతో దుఃఖాన్ని మీ గుండెల్లో దాచుకున్నారు. అలా అని మీరిలా జీవితాంతం బాధపడుతూ ఉంటే నేను సహించలేను డాడ్. మీ కొడుకుల్లాగా నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరమే ఉంది. అలాగే ఈ ఇంట్లో ఉన్న కొంతమందిలాగా మీరు వద్దన్న పనిని చేస్తూ, మీ మాటని ధిక్కరిస్తూ, పుండు మీద కారం చల్లినట్టుగా కాకుండా
బాధ్యతగా నడుచుకుంటాను. మీరు గర్వంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తాను. డాడ్, నా మాట నమ్మండి. నోర్మై! నువ్వు చేసింది చాలు. నువ్వు నిలబెట్టిన పేరు, నువ్వు తీసుకొచ్చిన ప్రతిష్టలు చాలు. నేనేం చేశాను డాడ్? ఏం చేయలేదనే కదా నా బాధంతా. ఓ అది చేస్తాను, ఇది చేస్తాను, పొడి చేస్తాను, పిల్లల్ని పంపించేస్తానని ఇంతవరకు చాలా చేసావు కదా. రిజల్ట్ ఏమైంది? ఆడవాళ్ల గురించి తెలిసి కూడా నువ్వు నా కూతురు అని నమ్మాను చూడు. అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ప్లీజ్ డాడ్, అలా మాట్లాడొద్దు. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నాలేవో వంటగదిలో చేస్తే ఇంకా బాగుండేది. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా, ఆడవాళ్లు వంటగదికే పరిమితం, వంటగదికే పరిమితం అని. అది మరోసారి రుజువు చేశావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నువ్వేంటో తెలుసుకో. ఫైల్స్ పట్టుకోవడం కాదు, గరిటె పట్టుకోవడం నేర్చుకో. కోర్టుల చుట్టూ తిరగడం కాదు, గరిటె తెప్పడం నేర్చుకో. ఉదయం లేచిన దగ్గర నుంచి కేసులు, క్లయింట్స్ అనకుండా నీ కమలవదన దగ్గరికి వెళ్ళు. తను వంట ఎలా చేయాలో, ఇంటి పనులు ఎలా చేయాలో అన్ని కరెక్ట్ గా చెప్తుంది. నీ చౌకబార ఆలోచనలతో ఇంకోసారి నా దగ్గరకు రాకు. నన్ను మళ్ళీ డిసప్పాయింట్ చేయకు. రేయ్, మీ అందరికీ మళ్ళీ మరొక్కసారి చెప్తున్నాను, వినండి. ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అప్పుడే ఇంటికి గౌరవం. పూజ సామాగ్రి పూజ గదిలోనే ఉండాలి, వంట సామాగ్రి వంటగదిలోనే ఉండాలి. అలాగే ఆడవాళ్ళు వంటగదిలోనే ఉండాలి. అర్థమైందా? వరప్రసాద్, మావయ్య, నీకు కూడా చెప్తున్నాను, నీ భార్య చెప్పిన దానికల్లా తలాడించకు. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు. వెళ్ళండి. లీవ్ మీ అలోన్. నాకెవరి ఓదార్పు అక్కర్లేదు. ఝాన్సీ, ప్రతిసారి మా డాడీకి దగ్గర అవుదామనుకున్న ఆశని, అవకాశాన్ని నాకు దక్కకుండా చేస్తున్నావు. నిన్ను వదలను ఝాన్సీ, అంత తేలిగ్గా నిన్ను వదలను. అమ్మా, ఆగలేతుందమ్మా. ఉండండి బిడ్డ, భూగలుపు తెస్తా. ఇదిగో బిడ్డ.
లచ్చి, సూరి, సూరి, లచ్చి. సూరి, అమ్మా ఏమన్నావు తల్లి? నన్ను నన్ను నువ్వు అమ్మ అన్నావా? అవునమ్మా. నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను కదా, ఆడవాళ్ళు వంటగదికే పరిమితం, వంటగదికే పరిమితం అని. అది మరోసారి రుజువు చేశావు. మృణాల్ని నువ్వు ఏ తండ్రి మనసులో స్థానం కోసం పరితపిస్తున్నావో ఆయనే నిన్ను చేదరించుకుంటున్నారు, చులకన చేసి మాట్లాడుతున్నారు. ఈ మాటలు పడ్డం, ఈ కన్నీళ్లు పెట్టుకోవడం అవసరమా నీకు? నేను ఇలా చూడలేకపోతున్నాను. నీ పట్టుదల వదిలేసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నిన్ను మహారాణిలో చూసుకుంటాను. వెళ్దాం పద మృణాల్ని. సారీ ప్రసాద్, నేను రాను. ఏంటి మృణాల్ని ఇది? ఇంత జరిగా కూడా నీ పంతం వదిలేయలేవా? మా డాడ్ అలా మాట్లాడడానికి కారణం ఝాన్సీ. మా డాడ్ మనసులో స్థానం సంపాదించుకున్న ప్రతిసారి చివరి నిమిషంలో వచ్చి దాన్ని మొత్తం స్పాయిల్ చేసేస్తోంది. ఝాన్సీ, నా బద్ధ శత్రువు ఝాన్సీ ఇక్కడే ఉంది. నేను కూడా ఇక్కడే ఉండి తనతో యుద్ధం చెయ్యాలి. తనకు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించాలి. ఎప్పటికైనా మా డాడ్తో నన్ను శభాష్ అనిపించుకోవాలి. అది జరుగుతుందంటావా? జరిగి తీరుతుంది ప్రసాద్. అప్పటి వరకు నేను ఈ ఇల్లు దాటి బయటికి రాను. నా ప్రవర్తన, నా పట్టుదల నీకు కష్టంగా ఉంటే చెప్పు, నీకు విడాకులిస్తాను. న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. ఏం మాట్లాడుతున్నావు మృణాల్ని? ఇంతకు ముందు నువ్వు నాకు విడాకులు ఇస్తాను అన్నావు కదా, అందుకే నేనిప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు ప్రసాద్, ఇప్పుడు నీకు విడాకులు కావాలి అంటే ఏ మొహమాటం లేకుండా చెప్పు. నువ్వు మృణాల్ని, నువ్వు నాతో మరింటికి రావాలని అప్పుడు అలా అన్నాను, అంతే తప్ప మరేమీ లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం.
నువ్వు నాకు కావాలి. అందుకే కదా ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం ఉంటున్నాను. సరే మృణాల్ని, నీ ఇష్టం. ఐ రెస్పెక్ట్ యువర్ గోల్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నిన్ను బాధ పెడుతున్నందుకు సారీ ప్రసాద్. దిగండి దిగండి. యాహూ! గౌతమ్ గారు, స్వీటీని ఇంట్లో తెచ్చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం? మన విషయం. మన విషయం అంటే? అదేనండి, ఇందాక శ్రీవల్లి మనకేం చెప్పింది? ఏం చెప్పింది? థ్యాంక్స్ చెప్పింది. థ్యాంక్స్ చెప్పింది, ఓకే. దాని తర్వాత ఏం చెప్పింది? మనం చల్లగా ఉండాలని దీవించింది. ఝాన్సీ గారు, అది కాదండి, ఇంకా ఏదో అనింది కదా, అది చెప్పండి. ఇంకా ఏముంది? అదేనండి, మనం అక్కడి నుంచి బయలుదేరే ముందు చెప్పింది కదా, అది చెప్పండి. గుర్తులేదండి. ఏంటి గుర్తులేదా? మీరు భలేవారండి. నిజంగానే మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా? నటించడం ఏంటండి, నిజంగానే మర్చిపోయాను. సరే, నేను చెప్తానులేండి. మనిద్దరం పెళ్లి చేసుకుంటే స్వీటీకి అమ్మ నాన్న ఉన్నట్టు అంటుంది కదా, మనం పెళ్లి చేసుకుందామా? చూసారా, మీరు నన్ను ప్రేమించడం లేదన్నా ఎదుటి వాళ్ళకి మనం లవ్లో ఉన్నట్టే కనిపిస్తున్నాం. శ్రీ వల్లే కాదు, ఇంతకుముందు చాలా మంది మనిద్దరి మధ్య బాండింగ్ చూసి భార్యాభర్తలు అన్నారు కదా. అంటే మీకు నా మీదున్న ప్రేమ నాకే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ మీరే దాచిపెడుతున్నారు. మీరు నా నుంచి ఎంత దూరం వెళ్తే నేను మీకు అంత దగ్గరవుతాను. నన్ను దూరం పెడితే నా మనసు మారుతుందనుకుంటున్నారేమో, కానీ రోజు రోజుకి ఇంకా మీ మీద ప్రేమ పెరుగుతుంది. మీరు నన్ను ప్రేమిస్తున్న విషయం నాకన్నా బాగా మీకే తెలుసు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ నన్ను మోసం చేయకండి. ఈ దాగుడు మూతలు ఇంకా ఎందుకండి? మీ మనసులో మాట చెప్పేయండి. నాకు చెప్పాలనే ఉంది గౌతమ్ గారు. ఝాన్సీ గారు, మీ మనసులో మారు మోగేలాగా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, చెవులు పెద్దవి చేసుకొని వినండి. ఐ లవ్ యూ ఝాన్సీ గారు. ఐ లవ్ యూ ఝాన్సీ గారు. ఐ లవ్ యూ ఝాన్సీ గారు. ఐ లవ్ యూ ఝాన్సీ గారు.
ఎస్, ఐ లవ్ యూ, ఐ మీన్ ఇట్. మనం పెళ్లి చేసుకుందాం ఝాన్సీ గారు. చూడండి, ఈ క్షణం నా గుండె ఎలా కొట్టుకుంటుందో. నా ప్రతిస్పందన మీ ప్రేమ కోసం ఆరాటపడుతుందండి. నా ఊపిరి, నా ప్రాణం మీ ప్రేమ కోసం దీనంగా ఎదురు చూస్తున్నాయి.